శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట, 9వ కందార్థం, క్రమ సంఖ్య 92. చచ్చుట పుట్టుట మేలుక వచ్చుట గాఢ సుషుప్తి వచ్చుటలు ఈ నాల్గచ్చముగ సహజ మెరుకకు పొచ్చము ఈ ఎరుక నిలువ బోధు మాయప్ప. అచలము కిట్లు లేదు గాదప్ప. మచ్చికతో రెంటి మర్మము నీకిప్పుడెచ్చుగా తెల్పితి నెరుగు ఎరుక నిల్వ బోధు మాయప్ప. అచలము కిట్లు లేదు గదప్ప. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము 9వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అయితే క్రిందటి కందార్థములో ఏ విధముగా లేని కల తనకై తా వచ్చినను తన మేలుకను గనిన తా లేకుండా పోవును, ఆ విధముగానే లేని ఎరుక బయలందు తనకై తా వచ్చినను తన మేలుకైన బయలును గనిన తనకై తానే లేకుండా పోవును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 6వ అధ్యాయములో 9వ కందార్థము, అంటే క్రమ సంఖ్య 92. బయలెరుకల అత్యంత విభిన్నత్వము. బయలెరుకల అత్యంత విభిన్నత్వం. చచ్చుట పుట్టుట మేలుక వచ్చుట గాఢ సుసుప్తి వచ్చుట ఇవి నాల్గచ్చముగ సహజ మెరుకకు పొచ్చము ఈ ఎరుక నిల్వ బోధు మాయప్ప. అచలము కిట్లు లేదు గదప్ప. మచ్చికతో రెంటి మర్మము నీకిప్పుడెచ్చుగా తెల్పితి నెరుగు ఎరుక నిల్వ బోధు మాయప్ప. అచలము కిట్లు లేదు గదప్ప. అప్ప అంటే నాయనా శిష్య, అయ్యా చెప్పండి ఆయన. ఈ చచ్చుట పుట్టుట మేలుక వచ్చుట గాఢ సుసుప్తి వచ్చుట ఈ 4 గచ్చముగా సహజ మెరుకకు, సహజము ఎరుకకు. ఏ 4? పుట్టుట, చచ్చుట, మేలుక వచ్చుట, గాఢ సుశుద్ధి. ఈ 4 అంటే ఈ ఎరుక ఒక నిమిషమైనా కూడా స్థిమితములుగా ఉండలేక, ఈ ఎరుక ఒక నిమిషము కూడా స్థిమితముగా ఎక్కడా ఉండలేక చచ్చుట. ఈ చచ్చుట అనగా మరణము. ఈ మరణము ఒక అవస్థ.
ఉమ్. పుట్టుట, పుట్టుట అనగా జన్మించున్నది. ఈ జన్మించుట అనున్నది ఒక అవస్థ. మేలుక వచ్చుట అంటే తిరిగి జాగ్రత్త అవస్థను పొందుట ఒక అవస్థ. అలాగే గాఢ సుషుప్తి వచ్చుట, ఆ విధంగానే అశుద్ధమైన నిద్రావస్థలోకి వెళ్ళుట ఒక అవస్థ. అను ఈ 4 అవస్థలు అచ్చముగా అంటే స్పష్టముగా సహజ మెరుకకు అంటే ఈ గుర్తెరిగే శరీరానికి అది స్వభావ సిద్ధముగానున్నది. అంటే జన్మించుట జాగ్రత్తావస్థతో, మళ్ళీ మరణించుట స్వప్నావస్థతో పోల్చబడుతున్నాయి. జన్మించుట అనగా జాగ్రత్తావస్థతో పోల్చబడుతుంది, మరణించుట అనగా స్వప్నావస్థతో పోల్చబడుతున్నది. ఇవే జనన మరణములు. ఈ 4 ఎరుకకు సహజ లక్షణములు కావున ఆ మార్పు చెందినది ఏదియో, ఆ మార్పు చెందినది ఏదియో శాశ్వతము కాదు అనున్నదే సిద్ధాంతము. పొచ్చము, ఈ ఎరుక నిలువబోదు మాయప్ప. కనుక నా తండ్రి, ఈ మోసము ఎరుక ఒక్క రీతిగా నిన్నడూ ఉండదు. పొచ్చము అనగా మోసము. నా తండ్రి, ఈ మోసము ఎరుక ఆ ఒక్క రీతిగా ఎన్నడూ ఉండదు. ఏ మాత్రపు మార్పులకు లోనైన ఇట్టి గుర్తు అనగా ఎరుక శాశ్వతము కాదు. అచలమికి ఇట్లు లేదు కదప్ప, ఇట్టి మార్పులు పరిపూర్ణము పొందదు కదా. అంటే ఇటువంటి లక్షణములు ఏమీయూ లేనిది ఒక పరిపూర్ణ పరబ్రహ్మం మాత్రమే. ఆ పరిపూర్ణమునందు ఇటువంటి మార్పులు చచ్చుట, పుట్టుట, మేలుకోవచ్చుట, గాఢ చుతుట అనేటువంటివి ఏ మార్పులు చెందడం లేదు, ఏ మార్పులకు లోను కావడం లేదు. ఇటు లక్షణములు ఏమీయూ లేనిది ఒక పరిపూర్ణ పరబ్రహ్మం మాత్రమే. మచ్చీకతో రెంటి మర్మము నీకిప్పుడెచ్చుగా తెలిపితే విచారించి చూడుము. అనేక దుష్ట ద్రాష్టాంతములతో అనుభవపూర్వకముగా నీ మీద ప్రేమచే ఎరుక పరిపూర్ణముల భిన్నత్వము నీకిప్పుడు ఎచ్చుగా తెలిపితే, అంటే ఎరుక పరిపూర్ణముల యొక్క రహస్యము నీకు స్పష్టముగా విడమరచి దృఢపరుస్తున్నాను. అంటే నీకు చెప్పు తిని ఎరుగుము, గుర్తించుము, బాగుగా తెలుసుకొనుము నాయన. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.